సమస్యలను వర్గీకరణ కోసం అనిత్యం పోరాటం చేసి అన్న దానికోసం విజయోత్సవ ర్యాలీ కార్యక్రమం చేసుకునేందుకు కార్పొరేషన్లోని సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం. ఈ సమావేశానికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ పనులు పక్కన పెట్టి మన కార్యక్రమం వచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జాతీయ అధ్యక్షులు తిప్పారపు లక్ష్మణ గారిని వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి ఎర్రోళ్ళ పాపలను వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర జాతీయ నాయకులు ఉద్యమంలో చురుకుని జర్నలిస్టు సమస్యలకు స్పందించి మన తప్పు రావాల్సిందిగా అదేవిధంగా జాతీయ నాయకులు మాలయ్య గారిని రావాల్సిందిగా మన రాష్ట్ర నాయకులు అందరికీ ఆశ్చర్యంగా ఉంటుకుంటూ జర్నలిస్టులకు స్పందిస్తూ ముందుంటే మన విశ్వప్రసన్న గారు కూడా కేంద్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర నాయకులు మన నరేందర్ అన్న గారిని కూడా వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన జానన్న గారిని కూడా రాష్ట్ర నాయకులు మన జానన్న గారిని కూడా వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమావేశం విధి విధానాలు కార్యక్రమాలు గారు కూడా ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసుకున్నటువంటి 15 జిల్లాల ఫోరం మేడ్చల్ జిల్లా కమిటీకి స్వాగతం సుస్వాగతం. అనేక పోరాటాల ఫలితంగా అనేక ఉద్యమాల ఫలితంగా ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎన్నో జైలు జీవితాలను ఎదుర్కొని ఎంతోమంది కుటుంబాలు అసలు బాసిన తర్వాత ఈరోజు 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటాల అనంతరం సాధించుకున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా సాధించినటువంటి ఒక అంతిమ దశ ముగిసింది. దాని ఫలితం కూడా మనకు సుప్రీంకోర్టు మొన్ననే ఆగస్టు 1 రోజున గైడ్లైన్స్ స్పష్టంగా విడుదల చేయడం పట్ల యావత్తు ప్రపంచానికే ఇది ఒక ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ఆనాడు అణగారిన వర్గాల కోసము అంబేద్కర్ ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని రచించి రిజర్వేషన్లు ప్రకటించాడో ఈరోజు మరో అంబేద్కర్గా మన మందకృష్ణ మాదిగ అన్న ముందుండి పోరాడిందని చెప్పేసి మనం గుర్తు చేసుకోవాలి. అదే స్ఫూర్తితోటి భవిష్యత్ తరాలకు మన పిల్లలకు మన జాతి బిడ్డలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, ఉద్యోగాలు, విద్యావకాశాలు, అనేక రంగాలలో మన మాదిగలకు ఇచ్చినటువంటి వాటా ప్రకారం ప్రతి ఒక్కరికి వర్తించేలా ఉండాలని చెప్పేసి అనేది ఉద్యమము ఆనాటి నుంచి ఈనాటి దాకా ప్రపంచ స్థాయిలో లిఖించవలసినటువంటి ఒక అంశం ఇది మనందరి చేసిన ఇదే స్ఫూర్తితోటి ఏ రోజైతే తెలంగాణ ఉద్యమము జరిగిన తర్వాత రాష్ట్రం ఏర్పడుతుంది, రాష్ట్రం ప్రకటించినామని చెప్పేసి అని మొదటిసారి ప్రకటించిన మళ్ళా తర్వాత ఆంధ్రుడు దాన్ని అడ్డగించి మళ్ళా తిరుగుబాటు యత్నానికి గురి చేసింది. కాబట్టి ఇదే మన చివరి దశ కాదు ఇప్పటికే, ఎందుకంటే ఇప్పటికే మన మాల సోదరుడు దీన్ని ఓర్చుకోలేకపోతున్నారు. ఇది ఏదైనప్పుడు కూడా మనకు ఒక అవకాశం ఏముందంటే ఏపీలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిండు, అక్కడ అమలు చేసే దిశగా పోతుంది. ఇదే సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏమైందంటే సుప్రీంకోర్టు అనౌన్స్మెంట్ ఏ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించమనేది మనకు కలిసొచ్చిన కాలమే అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఉన్న పరంగా ఏంటంటే గతంలో కేసీఆర్ గారు అనేక దఫాలుగా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత దీనిని అన్ని సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు అన్ని లిఖితపూర్వకంగా ఇచ్చి అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపించాల్సిన అవసరం ఉండే. దాన్ని తాత్పర్యం చేసి ఇలా కేసీఆర్ గారు దాన్ని తాత్పర్యం చేయడం వల్ల బిల్లు అనేది రాలేదు, అమలు కాలేదు. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే మనం ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి ఏ విధంగా ప్రకటిస్తారు, ఎట్లా ప్రకటిస్తారని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఉద్యమ కార్యాచరణను కూడా వాళ్ళు నెంబర్ వేసుకుంటారు, ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటారు. కాబట్టి
సోదరులారా, మై డియర్ బ్రదర్స్, మనకి ఇది ఒక శుభ పరిణామే అయినప్పుడు కూడా రాష్ట్రాలకు పూర్తి సర్వాధికారాలు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఒకసారి అయితే ఆ రోజు కూడా సుప్రీంకోర్టే ఇచ్చింది. ఆ రోజు కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. హైకోర్టు ఎప్పుడైతే 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తర్వాత కూడా అదే హైకోర్టు అదే సుప్రీంకోర్టు మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి తీసుకుంటుందా అంటే ఇక తీసుకునే పరిస్థితి అయితే లేదు. అదొకటైతే మనకు ధర్మాసనం అనేది ఒకటి మన న్యాయ వ్యవస్థ అనేది మనకు పనిచేస్తుందని చెప్పి మనకు గ్రహించాలి. ఇంకోటి ఏంటంటే ఈ నెల 13 తారీఖున మన ఉద్యమ కర్త, మన ఉద్యమ బాధ నిలిచినటువంటి మన దేవుడు అనుకోవచ్చు అంబేద్కర్ తర్వాత మరో స్ఫూర్తిదాత అయినటువంటి మందకృష్ణ మాదిగన ఢిల్లీ నుంచి నగరానికి విచ్చేస్తుండ్రు, తెలంగాణ ప్రాంతానికి విచ్చేస్తుంది. కాబట్టి మన జాతి బిడ్డలందరూ యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి హైదరాబాద్ నగరానికి వస్తారు. కాబట్టి దానిలో భాగంగా ఒక పండుగ వాతావరణంలో మనం ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకుందామని చెప్పేసి అని అన్నగారు పిలుపుడు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 30 ఏళ్ళ పోరాటం, ఎంతోమంది జీవితాలను ప్రాణాలను పరంగా పెట్టి నడిచినటువంటి ఉద్యమాన్ని అంత తొందరలోనే మనం దీన్ని ఫుల్ స్టాప్ పెట్టకుండా మనం ఒక సమాజంలో ఒక మెసేజ్ తీసుకున్నాం. ఇప్పుడు మాలలకు ఏమవుతుందంటే వాళ్ళ ఉద్యమం చేస్తే ఎవరైతే సహకరిస్తారంటే మాలలో అంటున్నటువంటి ఆర్థికంగా పలుకుబడిగా ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ ఉద్యమానికి సహకరించేటట్టున్నారు. కానీ ఈరోజు మనకు యావత్తు కులాలు యావత్తు సంఘాలన్నీ మన ఉద్యమానికి సహకరించిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో పోరాటాలు ఉన్నప్పుడు కూడా అన్ని సంఘాలు కలిసి వచ్చిన అన్ని వర్గాలు కలిసి వచ్చినప్పుడు కూడా మన పోరాటానికి ఉంది. కాబట్టి అదే స్ఫూర్తితోటి మనం ఒక విజయోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకునేందుకు మనం కార్యాచరణ అనేది రూపొందించుకుంటున్నాం. కాబట్టి మన మేడ్చల్ జిల్లా నుంచి మనం ఎంతమంది పోతున్నాం, ఎన్ని వెహికల్స్ పోతున్నాయి, మరి జాతీయ అధ్యక్షులు కూడా మనది ఒక రిపోర్ట్ తీసుకుంటారు. కాబట్టి ఆ రోజు మనం ఎట్లా పోదాం, ఏంది పరిస్థితి అనేది దాని మీద సుదీర్ఘంగా మనం చర్చించిన తర్వాత నాకు తెలిసి అయితే నేను ఆల్రెడీ తుప్పుల ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలకు సంబంధించింది ఒక మీటింగ్ జరిగింది. దానిలో నేను ఏం చెప్పినంటే మా ప్రపోజల్లో మేడ్చల్ జిల్లా నుంచి ఒక 10 కార్లు వస్తాయి, 10 కార్లలో ఒక రిపోర్టర్ ఒక్కొక్క 5 మంది తీసుకుంటారని చెప్పేసి నేను ప్రపోజల్ పెట్టినా. ఇదైతే అంటే మన మేడ్చల్ జిల్లా కమిటీ మనం ఇక్కడ స్థానికంగా ఉన్నాం కాబట్టి మీకు తెలపాలి. అది ఒక్కొక్క రిపోర్టర్ ఒక 5 తీసుకొస్తారంటే ఒక 10 వెహికల్స్ నుంచి 15 వెహికల్స్ మేడ్చల్ జిల్లా నుంచి వస్తాయని చెప్పేసి మేము ప్రపోజల్ ఇచ్చాము. మరి అదే స్ఫూర్తితోటి మరి అదే ప్రాతిపాదికతోటి మనం అందరం ముందుకు కదులుతామా, మరి ఇంకెక్కువ ఏమైనా జన సమీకరణ చేసే పరిస్థితులు ఉన్నాయనేది మీరు ఒకసారి వ్యక్తం చేయాలి. సంఖ్యతోటి మనం ఎంతమంది పోతాం, ఎట్లా పోతాం, ఏం కాదా అని చెప్పేసి ఒకసారి మనం ఆలోచించుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని అనేది మనం ఒకసారి విజయవంతం చేద్దామని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. అందరికీ ఉద్యమం గురించి మనం కొత్తగా చెప్పాల్సింది ప్రతి ఒక్క మాదిగ బిడ్డకు మాదిగ జాతి ఉద్యమం ఎంఆర్పిఎస్ బిడ్డ నుంచి అందరం పాల్గొన్నాం వెనక ముందు. కానీ ఇప్పుడు ఒక సామెత లెక్క తీయకూడదు. ఎందుకంటే మనం ఎట్లయితే పేరులో మన విశ్వరూప సభ నిర్మించడమో అదేవిధంగా హైదరాబాద్ చెందినట్టు నెహంలో పోతున్నారు, లేకపోతే ఇంకోరు పోతారు అనుకుంటా మళ్ళీ కాయకుండా చేయలేదు. పాలశామ ఇంకో చెంబు పాలు పోయాలంటే అక్కడ పాలు పోతారు, నీళ్ళు పోతుంటే అంతా నీళ్ళు పోతున్నాడు. పాలు నీళ్ళు పోస్తే చేయకపోతే కట్టబెట్ట పాలు పోతాం. మనకు మనం ఎందుకంటే మనం విజయం సాధించుకొని ఏ రోజైతే ఏడ్చిందో ఇవాళ నవ్వుకుంటే కూడా బాగా కూడా ఏడ్చింది మన ఇష్టం. మనం వీడియో బయటలో తీసుకుంటాం. కానీ ఇవాళ ప్రపంచంలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రపంచంలో ఉన్న రాజకీయాలు మొత్తం మన మందకృష్ణలో పెట్టేసి వస్తుంది. ఎందుకు అంటే ఇలా కొన్ని టీవీలో కూడా డేబిట్లు మన 10 టీవీలో అడుగుతుంది. సార్ మీరు బీజేపీ మద్దతు బీజేపీ కండ కప్పుకున్నారు, ఏ కండ కప్పుకోవడం మందకృష్ణ 20 నెలల ఎవరి కోసం చేసేది ఏదైతే గొంగటి పురుగునో ఏదో ముద్దాట అన్నట్టు తెలంగాణ రాష్ట్రం కోసం వర్గీకరణ ముఖ్యమైన ఏ రోజు కూడా చాలా అభివృద్ధిలు చాలా మంది మన దగ్గర నేర్చుకుని పోయిన వాళ్ళు కూడా వాళ్ళు వేసిన రోజులు ఉన్నాయి. ఇలా వాళ్ళే పోయి డప్పులు కొడుతుంది అధికార పార్టీ. అట్లా కొట్టకుండా మనం రేపు 13 తారీఖు నాడు ప్రతి ఒక్కరూ మాదిగ బిడ్డగా జర్నలిస్ట్ సంఘం కావచ్చు, ఎంఆర్పిఎస్ కావచ్చు, ఎంఈఎస్ కావచ్చు, అందరం ఇతర పార్టీలు కూడా చెప్పాలి. నీ పార్టీ పక్కన పెట్టాలి, కాలు మొత్తం కా అంతే నీ జనులు పట్టుకున్నట్టు చేయకూడదు అని చెప్పి విజయోత్సవాన్ని ఘనంగా తీసుకుందామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.
జై మాధకృష్ణ మాదిగ. ఈరోజు మరి ఎంజీఎఫ్ ముఖ్య కార్యవర్గ సమస్య వచ్చేసినటువంటి అన్న లక్ష్మణ గారికి, అదేవిధంగా రామసుమన్న గారికి, అదేవిధంగా సామాన్య పిల్లల బాబన్న గారికి, అందరికీ జేబీఎం. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి మరి విజయోత్సవ ర్యాలీకి 13వ తారీఖు జరిగే విజయోత్సవ ర్యాలీకి 1,00,000 మందితో మరి మన కృష్ణమాధవను సంతోషించడానికి మనందరూ కృషి ఉండాలి. ముఖ్యంగా ఉద్యమం ముందుగా వేసిపడిందంటే కేవలం 3 దశాబ్దాల పాటు కృష్ణమాదిగ అలుకరిని పోరాటం చేసిండు. ఈ పోరాటంలో భాగంగా అతను కొన్ని సందర్భాలు ఎన్నో రాత్రులు అతను బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి, ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ అతని కళ నెరవేరింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే కృష్ణమాదిగ అనే వ్యక్తి మరో అంబేద్కర్ కారణి చంపుడు వాసం చెప్పాలంటే ఇలా అంబేద్కర్ చనిపోయినప్పుడు కూడా జనం ఎట్లా బతుకుంటూ కృష్ణమాదిగ ఉద్దేశం కూడా ఆ విధంగా రేపు వర్గీకరణ వల్ల ప్రతి ఒక్క జాతి బాగుపడుతుంది. అందరినీ అదే చనిపోయినా కానీ మనందరి గుండెల్లో అతని మనసులో బ్రతిక ఉంటాడని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్క మనిషి 5 మందిని తీసుకొని అక్కడ విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై మాదిగ, జై మాధకృష్ణ మాదిగ. ఎక్కడైనా గవర్నర్ మీటింగ్ అంటే ప్రధాన పాత్ర పోషిస్తాం మేము, అందులో ఎలాంటి సందేహం లేదు. రివర్స్ ప్లేస్ నుంచి కూడా భారీ సంఖ్యలో వస్తాం. మా ఎన్డీఎఫ్ నుంచి కూడా ఒక 20 నుంచి 25 మెంబర్స్ తప్పకుండా సభకు హాజరవుతాం. ప్రతి దాంట్లో జనార్దన్ తెలంగాణ ఛానల్లో పనిచేస్తాను. ఈ వేదికల మీద మాట్లాడడం నాకు కొత్త. తప్పుగా మాట్లాడితే క్షమించాలి, పరిచయం చేస్తున్నాను. ఎందుకంటే అందరూ మేము ఉద్యమం చేసినంత వయసు ఉంటుంది మాది కాబట్టి పొరపాట్లు ఏమైనా పోతే చెప్పాలని మేము కూడా నేర్చుకుంటాము. ఇక ఉద్యమం గురించి చెప్పేంత గొప్పనైతే నేను కాదు. ఎందుకంటే నాకు 32 ఏళ్ళు, నేను పుట్టంగా 2 ఏళ్ళకే ఉద్యమం మొదలైంది. అసలు ఆ రిజర్వేషన్ అంటే కూడా ఏంటో మాకు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కూడా కొంతమందికి తెలియదు. అంబేద్కర్ రాజ్యాంగం రాసించాడు, దానివల్ల రిజర్వేషన్ వచ్చిందని చెప్పినారు. కానీ మరి ఆ రాజ్యాంగం రాసించిన దాంట్లో మన మాదిగల పాత్ర ఏంటి, మనకి ఏ విధంగా రిజర్వేషన్లు అందుతున్నాయనేది ఇప్పుడు పీజీలు చేసిన కొంతమంది మిత్రులకు కూడా తెలియదు. ఇవాళ ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ ఏదైతే స్పెషల్ కోటాగా వచ్చిందో ఈ విజయోత్సవ ర్యాలీ అంటున్నామో, చాలామంది డిగ్రీలు పీజీలు అయిపోయిన వాళ్ళు కూడా దీనివల్ల ఏమొస్తుంది మనకు అని అడిగే మిత్రులు ఉన్నారు. అది నా ఫోన్లోనే ఉంది మెసేజ్. నాతో చదువుకున్న ఎంబీఏ మిత్రులు ఉన్నారు. అరే ఈ రిజర్వేషన్, ప్రత్యేక రిజర్వేషన్ అంటే ఏంద్రా, దీనివల్ల మనకి ఏమొస్తుంది అని నన్ను అడిగాను. అయితే అరే మనం 10లో 7 మనం ఉన్నాంరా, 3 వాళ్ళు ఉన్నారు అంటే మనకి 7 జాబులు వస్తే వాళ్ళకి 3 పోతారా, ఇంతకుముందు 3 మనకు వస్తే 7 వాళ్ళకి పోతుంటే దానికోసమే వాళ్ళు ఇంతగానో కొట్లాడిర్రా అనే ఒక ఆలోచన విధానాన్ని చెప్పగలుగుతున్నాము. మేము ఒక్కరికి 2 చెప్పగలుగుతాము. మీరు సభలు పెట్టినప్పుడు కొంత 100 మంది సమీకరణ అవుతారు కాబట్టి ఇట్లాంటి ప్రసంగాలు కూడా మీరు చదువుకున్న వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అనుకోవద్దు. దయచేసి మీ వర్షన్లో కూడా మీరు చెప్పాలి. మాకు చాలామందికి తెలియదు, ఏదో ఎంఆర్పిఎస్ అంటే మార్గోళ్ళ కోసం కొట్లాడుతున్నారు అనే వర్షనే తప్ప మాతో చదువుకున్న మిత్రులు మమ్మల్ని దొంగదారులు పట్టించారు. చాలామంది దొంగదారులు అంటే అన్నలకు చెప్పాలి మేము, మేము నువ్వు పెద్ద అదిరా పోయి వసూలు చేసుకొస్తారు, మీటింగ్ అయితే వసూలు చేసుకొస్తారు. అరే మీరు ఏ మీటింగ్ పెట్టినా మేమే ఇస్తున్నాం అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేది, వాళ్ళ తల్లిదండ్రులకు ఉద్యమం అంటే ఒక స్ఫూర్తి ఉన్నది. వాళ్ళ తల్లిదండ్రులకు ఉద్యమం అంటే ఒక స్ఫూర్తి ఉన్నది. పిల్లలకు లేదు. పిల్లలకి ఏంటంటే మాదిగోళ్ళు అంటే చిన్న చూపు ఉన్నది. మీరు వచ్చి మా దగ్గర అడుగుతారనే చిన్న చూపు ఉన్నది. ఇవాళ మనం ఎవరి దగ్గర అయితే పోయి వనరులు తెచ్చుకొని మనం మీటింగ్లు, సభలు, సమావేశాలు పెట్టుకున్నామో వాళ్ళందరి ఉద్యమాలు, వాళ్ళందరి హక్కుల కోసం కూడా మన ఎంఆర్పిఎస్ కొట్లాడుతుంది అనేది నేను బలవంతంగా నమ్మాను. అదే విషయము వాళ్ళ పిల్లలకు కూడా నా తరఫున ఒక 100 నుంచి 1000 మందికి చెప్పగలుగుతున్నా. అదే విషయం ఇక్కడ ఉండే మిత్రులు కూడా, నా వయసు ఉన్నటువంటి మిత్రులు కూడా చెప్పాలి.
ఇవాళ ఆరోగ్యశ్రీ అయితేనేది, వృద్ధుల వికలాంగుల పెన్షన్ అయితేంది, మనం ఒక మాదిగోళం కాదు. మనం ఏమున్నా మందకృష్ణ మాదిగన్న కొట్లాడిండు, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండు, వృద్ధుల వితంతుల పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ ఏ విధంగా మనం ఎందుకు కొట్లాడినాం, వాళ్ళు మనకు వనరులు చేకూర్చారు కాబట్టి మనం బాధ్యత తీసుకొని, అది మా ఒక్కరి హక్కు కాదు, నా మాదిగ మిత్రులకి రాలే ఆపద, లేకపోతే నా మాదిగోళ్ళకి కావాలి ఆరోగ్యశ్రీ అని కొట్టాలి, వాళ్ళు మాకు అన్ని సమకూరుస్తారు. మా వంతు పాత్ర కూడా సమాజం పట్ల అదే విధంగా ఉండాలి. మా వంతు పాత్ర కూడా మాకు అణగారిన వర్గాలంటే కేవలం ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు మాత్రమే కాదు, మొత్తం సమాజంలో అనగా దొరికిన వాళ్ళందరూ కూడా అణగారిన వర్గాల కిందకి వస్తారు. వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా మా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉండాలని అన్న ఏదైతే ఉద్యమాన్ని కాదుగా తీసుకొని ఈ సమాజం పట్ల బాధ్యతతో పోతున్నాం. అట్లాంటి బాధ్యత మా ఎంఆర్పిఎస్ అంటే మాది వాళ్ళకి కాదు, దేశంలో ఉన్న యావత్ అనగారిన తొక్కబడిన కులాలందరికీ కూడా మేము చేదోడుగా వాదోడుకుంటామని మన ఉద్యమం ద్వారా తెలియజెప్పాలి. మిత్రులారా, జర్నలిస్టుల మిత్రులు అంటే ఇప్పుడు మేము చెప్తున్నాము, గతంలో కూడా మా వంతు సహకారాలు మేమైతే చేస్తున్నాము. ఎంఆర్పిఎస్కి అయితే మేము ఎప్పుడు వెన్నట్టే ఉంటాం, ఎందుకంటే వాళ్ళు మా తండ్రుల లెక్క, అన్నల లెక్క. కాబట్టి మేము ఎప్పుడైనా ఇక్కడే కాదు ఎక్కడ పోయినా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటే మాత్రం ముందుకు వెళ్ళేస్తాం. వేరే సభ ఇంకొక దగ్గర ఉంటే, ఇంకొక రెడ్డి సభ ఉంటే, ఇంకోసారి మార్గ సభ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మార్గ సభ ఇన్ఫర్మేషన్ లేకపోయినా మార్గ సభకే పోతాం. ఇక్కడ అంత చైతన్యవంతంగా ఉన్నాము ఈ జవహర్ నగర్లో. ఇక వేరే దగ్గర అయితే మనకు తెలియదన్నా, ఏదైనా తెలియచేలో తప్పు మాట్లాడితే క్షమించండి. విజయోత్సవ ర్యాలీకి మా వంతు కర్తవ్యం కూడా మేము 100% నిర్వహిస్తామని మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మన 13వ తారీఖు నెల 11వ తారీఖున జరిగే మరి మల్లెకి స్నానకు మన మేడ్చల్ జిల్లా నుంచి భారీగా తరలి వెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా మన మాదిగ సోదరులందరినీ కోరుతున్నాం. రేపు జరగబోయే కార్యక్రమానికి నాకు ఒక కారు ఉందన్న, నా కార్లో నేను 10 వ్యక్తులు 4 తెచ్చుకుని చేతిలో పైసలు ఉన్నాయి, ఉద్యమానికి పోవాలి, బచ్చార్జ్ ఉండదు, కోఆర్డినేషన్ చేయాలి, పబ్లిక్ అంతా నడిపించుకుంటూ ఇలాంటి వ్యక్తులు వాళ్ళకి ఇంకా ఆదర్శంగా ఈరోజు ఉన్నారంటే అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీకు మీ పిల్లలు అంటారు, ఎందుకంటే మీ అనుభవాలు జరుగుతున్న ఉద్యమం ఎలా నడిచిందంటే, నాకు లక్ష్మణ్ అన్న నేను 4వ తరగతి ఉన్నప్పుడు ప్రొఫెసర్ అని మా ఊళ్ళో టీచరు అన్న జీప్లో వచ్చి చలికాలంలో ఆ సారు చలి కొనుక్కుంటే మా ఇంటికి టవల్ తీసుకొని ప్రొఫెసర్కి ఇస్తాం. అప్పటి జీప్లో వచ్చి నాకు బాగా గుర్తు, మా ఊళ్ళో 1 గంట 12 గంటల ప్రాంతం 10 గంటలకు వచ్చి 1 గంట దాకా మీటింగ్ పెట్టారు. అప్పుడు నేను 4th క్లాస్, మా సార్ వచ్చిందని ఆ ఎంఆర్పిఎస్ మీటింగ్ కాడికి. అంటే అన్న ఎన్ని కష్టాలు కుటుంబంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యమానికి కృష్ణన్న ఇంపార్టెంట్. ఈరోజు ఇంతమందిని వేల రిపోర్టర్లను ఇంతమందిని ఇప్పుడు తయారు చేసినట్టే లక్ష్మణ్ అన్న కూడా అన్నం కూడా నేను కొడుకులు అంటుంది. నాకు అన్న కొట్టి కూర్చొని అన్నను వేరుగా కూర్చొని నాకు భయం అవుతుంది. అంటే మా సాధన ప్రొఫెసర్ ఇట్లా ఉన్నట్టు అనిపిస్తుంది సార్ లక్ష్మణ్ అన్న చూస్తే. ఈ సభను ఉద్దేశించి మన ఇప్పుడు జిల్లా కన్వీనర్ వెంకటన్న మాట్లాడుతుందిగా. దశాబ్దాలు సుదీర్ఘ పోరాటంలో విజ్ఞానమైన కష్టసుఖాలు అంటే ఒక 15-20 సంవత్సరాల నుంచి అన్నతోటి బాగా అనుబంధం ఉన్నా, అది చెప్పుకుంటే తీరేది కాదు. నిజంగా కూడా అన్న స్టార్టింగ్ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు అన్న ఒక కొటేషన్ చెప్తుంది, లక్ష్యం వైపు గురిపెట్టి అస్త్రాన్ని సంధించిన వాడే విజయాన్ని చేరుకోగలుగుతారని. స్టార్టింగ్ ఎప్పుడైతే ఉద్యమం 30 ఏళ్ల క్రితం మొదలైందో, ఆ మొదలైన మొదటి సంవత్సరము అన్న క్యాలెండర్లో ఈ కొటేషన్ పెట్టి ఉండే. అంటే నిజంగా కూడా అంటే ఏదైతే లక్ష్యాన్ని ఆయన గురిపెట్టి అస్త్రాన్ని సంధించదో ఇవాళ ఆయన రీచ్ అయింది అనేది మనం నిజంగా కూడా గవర్నమెంట్ రేపు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి
ఎంజేఎఫ్ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ తిప్పారపు అశ్వత్థామయ్య అన్న గారికి, రాష్ట్ర నాయకులు బాబన్న గారికి, అదేవిధంగా తప్పు రామస్వామి గారికి, విశ్వపతి అన్న గారికి, నరేంద్ర అన్న గారికి, స్థానిక అధ్యక్షులు తమ్ముడు రమేష్ మాదేవి గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జర్నలిస్టు సోదరులందరికీ కూడా ఎంఆర్పిఎస్ మాదిగా జర్నలిస్టు ఫోరానికి ఎంఆర్పిఎస్ కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్ననే ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల కార్యక్రమం ముఖ్య కార్యకర్తల సమావేశం కుబులాపూర్ నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. నాకు కొంత అనారోగ్య కారణాల వల్ల ఆరోగ్యం సహకరించినందువల్ల నిన్న ఆ మీటింగ్కు వెళ్ళలేకపోయినాం. నేడు మన జవహర్ నగర్లోనే మాజీ జర్నలిస్టుల ఫోరం మీటింగు జరుపుకోవడం రెండవ సందర్భం. మరి దానికి జర్నలిస్టుల ఫోరం ఎంతో గర్వించదగ్గ విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా నేడు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ రథసారథి, మరి మాదిగల మహాత్ముడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బాంధవుడు మందకృష్ణ మాదిగ అన్న గారు ఢిల్లీ నుండి మరి మన జాతి విజయాన్ని అందిపుచ్చుకొని హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెడుతున్న సందర్భంలో మరి జాతి యావత్తు కూడా ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అందులో ముఖ్య పాత్ర ఆయా జర్నలిస్టుల ఫోరంది ఉన్నందుకు మేము చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం. అంతేకాదు చరిత్ర ఒక తరం 3 దశాబ్దాల సుదీర్ఘమైన పోరాటంలో మరి నేడు పోరాటంలో భాగస్వాములైనటువంటి వారందరి పేర్లు కూడా చరిత్రలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాటంలో భాగస్వాములైన అందరి పేర్లు కూడా లిఖించబడతాయి. మరి ఆ చరిత్రలో మొట్టమొదటి స్థానంలో జవహర్ నగర్ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ నుండి ఎంతోమంది అన్ని అనుబంధ సంఘాలు కూడా ఇక్కడ చాలా అనుబంధ సంఘాలు పనిచేసిన చరిత్ర జవహర్ నగర్ది, జిల్లాల కీలక పాత్ర జవహర్ నగర్ది ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏ ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించినా మాదిగ జర్నలిస్టుల ఫోరం మరి దాన్ని గుర్తించి వార్తా రూపంలో ప్రతి ఒక్క సామాన్యుని వరకు చేరవేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు వెళ్ళబోయే కార్యక్రమానికి, రేపు మనం జరగబోయే కార్యక్రమానికి 13 తారీఖున గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారిని ఘనస్వాగతం పలికే కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ముందంజలో ఉండి మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దాన్ని మీ అందరితో కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు వెహికల్స్ అయితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అన్న మన అన్న నరేంద్ర అన్న గారితో చర్చించి ఒక నిర్ణయానికి వస్తాము. ఈరోజు కొద్దిసేపు చర్చించడం జరిగింది. రేపు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ బస్తీలు ఉన్నాయి, బస్తీ కమిటీలు ఉన్నాయి, ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి, బస్తీలకు ఇన్ఛార్జీలుగా నియమించుకోవాలన్నా, జనసమీకరణ ఎట్లా చేయాలని చెప్పేసి మేము మాట్లాడుకొని అది ఇప్పుడు ముఖ్య అతిథిగా చేసినటువంటి అన్నగారికి తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు అన్న తోటి శ్రీనివాస మాదిగ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ అన్న గారి నాయకత్వం, గౌరవనీయులు మందకృష్ణ మాదిగ అన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగ జర్నలిస్టుల ఫోరం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. విజయోత్సవ ర్యాలీ అది ఘన స్వాగతం పలకడానికి ఏర్పాటు మేడ్చల్ జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు ముఖ్య అతిథిగా చేసిన సందర్భంగా వారికి నా యొక్క జై భీములు. ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు అందరూ కూడా మరొకసారి అందరికీ చిన్నవాళ్ళు కనబడుతుంది కాబట్టి అందరికీ విద్యార్థులు శుభాకాంక్షల సందర్భంగా ఇక నిన్న జరిగినటువంటి కార్యక్రమం అని చెప్పేసి రేపు జరిగిపోయి అయితే ఇలా ఎవరు కూడా గతంలో ఒకసారి 2020గా ఎప్పుడు 1920 కాదు 1920 మొదటిసారిగా రిజర్వేషన్ ఏర్పడింది ఏపీగా. అప్పుడు జరిగినప్పుడు ఆ ఫలాలు అనుభవించి నేను ఒక్కనే ఉన్నాను. మీ అందరూ మీ వాళ్ళు ఒకరు లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ద్వారా నేను అక్షరార్థంగా నేను మారుమూల గ్రామం నుంచి మారుమూల గ్రామంలో ఆ రోజు ఎప్పుడు ఉంటే అంటే 62 ఏళ్ళ క్రితం నుంచి చెప్తున్నాను. అంటే నాకు 62
కాస్త వస్తే మన 63 పడుతుంది. అందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఏంటంటే నీళ్ళు పోస్తే పైకి వెళ్ళిపోతుంది. మాల సోదరులు ఇంటికి పోతే కూడా వాళ్ళు ముట్టుకుపోయి బట్టలు లేకుంటే ముట్టుకుంటేనే ముట్టుకొనిస్తాడు. కానీ అది బట్టలు లేకుంటే ముట్టుపడదట, బట్టలు ఉంటే ముట్టుకుంటే ముట్టుపడదు. అట్లా స్నానాలు చేసేటోళ్ళు బయటకు వచ్చి నీళ్ళు దోషుల్లో పోతుంది. చేదబాబుల నీళ్ళ దగ్గరికి పోతే ఏంటోళ్ళంటే మాదిమలం అంటే నీళ్ళు ఇట్నే పోతుంది. అలాంటి జయనించి తర్వాత మొత్తం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఎంఏ చదవడానికి కూడా అక్కడ మా ఊళ్ళో 2వ తరగతి 3వ తరగతి ఉండేది. లేకపోతే పక్క ఊళ్ళో పోయి 2వ తరగతి నుంచి అంచెలైతే అప్పుడు ఆత్మకూర హాస్టల్ నుంచి అలా భువనగిరి నుంచి ఇక్కడి నుంచి సెంట్రల్ యూనివర్సిటీ దాకా పోయాడు. అక్కడ కూడా ఉద్యమాలు చేయడం. అప్పుడు ఏంటంటే బదిరాజు కృష్ణమూర్తి ఉండే అనమాట మా వీసీ. ఆ వైస్ అక్కడ మొత్తం బ్రాహ్మణిజం మాలయిజమే ఎక్కువ ఉంటుండేది. అక్కడ మొత్తం సెంట్రల్ యూనివర్సిటీలో అంత కార్మిక 4వ తరగతి సిబ్బంది మొత్తం కూడా మాల వాళ్ళే ఉంటారు సోదరులు. అలా నేను ఒక్కనే స్టూడెంట్స్ వాళ్ళే కూడా ఎక్కువ వాళ్ళే ఉంటారు. బ్రాహ్మణిజం ఎప్పుడు మా గురువు గారినే జీవి సుబ్రహ్మణ్యం, కేకే రంగనాచార్యులు. ఆ జీవి సుబ్రహ్మణ్యం తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ తర్వాత అయింది. వాళ్ళ బ్రాహ్మణిజం వల్లనే ఒకసారి గార్డెన్ కట్టి ఇక్కడ గార్డెన్ కట్టేసేయాలి, గుర్రాన్ని కట్టి ఇక్కడ అన్నప్పుడు అని ఒకసారి ఏంటంటే ఆ సార్ మీద మాది వాళ్ళందరూ కూడా తీవ్రతి మన నాయకుడు, మన ఆదర్శప్రాయుడు మన మందకృష్ణ అన్నగారు. మీరు ఎప్పుడైతే అక్కడి నుంచి నారావారిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు, నారావారిపల్లి నుంచి ఢిల్లీ స్థాయి దాకా తీసుకుపోయినటువంటి ఘనత మన మందకృష్ణ గారిది. ఆ సమయంలో అంత చేసిన స్ట్రగుల్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే లేరు, చిన్నగా ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది, మరి చదువుకుంటుంది లేదు. బర్ల కడబెట్టేది మా అయ్యారు. బర్ల కడబెడితే చెప్పపెట్టుకుని వచ్చి హాస్టల్లో పోయి జాయిన్ చేసుకుని పోయి వెళ్ళిపోయి అనుకున్నారు. మనం ఆ రకంగా అట్లా ఉంటే అక్షరాభ్యాసం లేవు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాత్మని అయితే అక్షరాభ్యాసం అయిన తర్వాత ఎంఏ స్థాయి పోయినాక పన్నెండు ట్రైనింగ్ తర్వాత మరి ఏం చేయాలి? ఏబీసీ వర్గీకరణ లేదప్పుడు. ఎంత ఏదో ఒక సామాజిక వర్గీకరణ తనకపోతుంది. 59 కులాలు ఉన్నప్పటికీ కూడా ఒకే కులం మాత్రం అన్ని తనకపోతుంది. ఎక్కడ చూసిన వాళ్ళే అప్పుడు ప్రతి మా మంత్రి దగ్గర ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళే ఉంటుండే. ఇక వాళ్ళు ఏడ రాణిస్తారు. ఇలాంటిది ఆయన కూడా అంత చేసినట్టు కూడా అంత పోరాడు కుల మతాలకు అతీతంగా నారవారిపాటి నుంచి బయలుదేరినటువంటి వారు అప్పుడు ఆయన సరే అది ఎప్పుడు ఆ ట్యాంక్ బండి మీద జరిగింది ఒకసారి మీటింగ్, ఆ పాదయాత్ర ముగింపు మీటింగ్. అప్పుడు వర్షం వస్తుంటే కూడా అందరూ కూడా జనాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉన్నారు. వర్షం వస్తుంటే తడిచిపోతారని చెప్పి అప్పుడు చర్చలు నడుస్తున్నాయి. మాకు చంద్రబాబు నాయుడు దగ్గర చర్చలు నడుస్తున్నప్పుడు అన్నగారు ఆడ కూర్చొని అందరినీ బాగా ఉత్తేజపరుస్తున్నాడు. ఎక్కడైతే మేము నర్వస్ అయితే ఆడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ విలేజ్ల నుంచి అది పులివర పుట్టాలు పట్టుకొని పోయాం. అక్కడ ఉత్తేజపరుస్తూ ఆ రకంగా మనల్ని ఉత్తేజపరుస్తూ ఎప్పటికప్పుడు నిర్వీర్యం కాకుండా ఆయనతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు కొందరు కూడా కొన్ని కొమ్మలు కూడా పక్షులు కొడుకులు కూడా ఎదిగిన తర్వాత వివిధ దేశాలు పెట్టి చదువుతారు. ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని అనేక మంది కూడా లబ్ధి పొంది ఆయన గాథను వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన మొక్కమని దీక్షతోని ఆయన చక్కగా ఆ రకంగా పోయే కాకుండా ప్రధానమంత్రిని ఆయన హృదయాన్ని దోచుకున్నటువంటి మహానేత మన అన్నగారు. ఒక ప్రధానమంత్రి దగ్గర తీసుకొని నా తమ్ముడు అని చెప్పేసి కౌగలించుకున్నప్పుడు ఇద్దరు కౌగలించుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. ఆ రకం అది అట్లాంటిది మనమందరం కౌగలించుకున్నట్టే అయిపోయింది. ఇంత ఏషియన్ చెప్పేది కూడా ఎంత ఎవరు కూడా వెనక పడుతున్నా ఏమాత్రం కూడా అధైర్యం పడకుండా మనకు అధైర్యం చేయకుండా ధైర్యం ఇస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు తీసుకుపోయినటువంటి ఘనత మన అన్నగారి యొక్క అడుగుజాడలో మనం ఖచ్చితంగా నడుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే చెప్పారో జాతీయ నాయకులు ఏ పిలిపిస్తారో, రాష్ట్ర నాయకులు ఏ పిలిపిస్తారో, జిల్లా నాయకులు ఏ పిలిపిస్తారో, మండల స్థాయిలో ఉన్నటువంటి మేము వెనకంగిస్తామని చెప్పేసి నా వంతు కర్తవ్యంగా నేను నాకు ఒక కారణం అది మనం అన్న పుణ్యాన్ని కొనుక్కుంది అనుకోవాలి. ఎందుకంటే ఉద్యోగం వచ్చింది కదా, ఇక రాదు అనేటువంటి 40 ఏళ్ళు వచ్చేసినాయి. అంటే 40 ఏళ్ళ దాకా అవకాశం ఉంది. ఇది మన ఈ ఉపాధ్యాయ ఉద్యోగం 40 ఏళ్ళ నుంచి స్ట్రగుల్ చేసినప్పుడు ఎప్పటికి కూడా ఇక ఇవన్నీ కైలాసం తెలుసుగా పాము మింగుతుంటుంది, మళ్ళీ మెట్టెత్తువదు. అట్లా 40 ఏళ్ళకు బయటకు ఎట్లయినా చదువుకోవడానికి ఏమో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శం అయితే చదువుకున్న దానికి ప్రతిఫలం లభించింది మన అన్నగారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అవకాశం వచ్చింది. ఒకసారి అన్నను కలవడానికి ఉద్యోగం వచ్చిన తర్వాత జైరూట్లో పెట్టారు. జైరూట్లో మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడే పక్కపడి కూర్చోబెట్టినాడు. అప్పుడే ఊపబుద్ధి కాదు నాకు, యువనంలో కాలు మొక్కుతో పోయినాయి. అట్లా అంటే అప్పుడు అన్న అనుకో అంటే నాకంటే చిన్న కూడా అన్న అంత పెద్ద వ్యక్తిని అని చెప్పేసి అనకే ఎంబటే కాలు మొక్కుతూనే మొక్కనేయలేదు. నాకు అది అలవాటు అనమాట. అది అంత చేసినటువంటి అన్నగారికి ఎంత చేసినప్పుడు కూడా తక్కువే. కాబట్టి మనం వెన్నట్టు ఉంటూ మనం ఏం చెప్తా అంటే ముందుగా నేను 2001 జనవరి 8 నాడేమో వార్త రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. 2002 అంటే డిఎస్సి ఎప్పుడైతే 2001 పడింది అప్పుడు రిజర్వేషన్ ఇంకా కాలేదు. ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు ఉద్యోగాలు అన్నీ అయిపోయినాయి. ఎప్పుడైతే రిజర్వేషన్ ఏపించింది అనుకో నాకు బి వర్గం వచ్చిన తర్వాత నాకు ఒకటే ఒక పోస్ట్ వచ్చింది, ఒకటే ఉండే. అప్పుడు
సంగారెడ్డి జిల్లా అలియాబాద్ శామీర్పేట మండలం అలియాబాద్లో పోస్టింగ్ వచ్చినప్పుడు అంటే అప్పుడు ఏంటంటే అక్కడ అన్నగారి యొక్క ప్రిన్సిపలేమే ఆ రకంగా చెప్తారు. అప్పుడు నేను ఎంతో కొంత ఎమ్మటి ఉండొచ్చు అంతే తప్ప అంతకు మించి నేను చేసేది ఏం లేదు. కాబట్టి ఆ రకంగా ఇక రాదు అనుకునేటువంటి సమయంలో ఇక గోడ మీద ఉన్న పిల్లలు ఇటు చూస్తారో తెలకుండా నాకు అనుకూలంగా దొరికిందన్నమాట. ఆ రకం వచ్చింది. 17 సంవత్సరాల 5 నెలలు 3 ఊర్లలో పనిచేసి సరే అదే స్ఫూర్తితోని ఎంతోమంది పేద విద్యార్థులకు అన్నగారి స్ఫూర్తి తీసుకొని ఆ రకంగా సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది. అది చెప్పడం గొప్ప కాదు కానీ అందరికీ జై భీమ్. కాబట్టి అందరికీ మరీ పొడగించకుండా నాకు చెప్పినట్టు అనుభవాన్ని మీకు వెలిపించిన ఆ ఫలాన్ని నేను అందజేసుకుని మళ్ళీ 20 ఏళ్ళు వెనక పోయినప్పుడు ఆ 20 ఏళ్ల కాలంలో ఎన్నో వేల మంది లక్షల మంది అభివృద్ధి చెందుతారు మన పిల్లలు. కానీ మీరు నా పిల్లలు అన్నట్టు ఒక మాటలే చెప్పాలండి అలానే చెప్తారు. కానీ అవకాశం పోయింది. అయినా సరే అన్నగారు సాధించి తీసుకొచ్చారు కాబట్టి అన్నగారు మరిచడి అప్పుడు పీవీ సింధు వచ్చినప్పుడు కేసీఆర్ వీళ్ళంతా బృందం ఎట్లయితే ఎదుర్కొన్నారు దానికి రెట్టింపు ఇక మళ్ళీ గల్లీలలో మిగతా వాళ్ళు రానటువంటి ఇళ్ళల్లో ఉండని ఏ గల్లెలు తీసినా మాదిగ బిడ్డ కనిపించారు, మనకు సపోర్ట్ చేస్తూ కనిపించారు. కాబట్టి ఈ రకం చేయడం కోసం నా వంతు కర్తవ్యం ఏంటంటే ఏదైతే నా దగ్గర అది చెప్పినగా అన్నపుణ్యాన్ని కొనుక్కున్నటువంటిది కాబట్టి అలా నాతో పాటు 5గురు తీసుకొచ్చుకుంటా. దాంతోపాటు ఇంకా కూడా అవకాశం ఉంటే కూడా నా ప్రయత్నం తప్పకుండా చేస్తాను. బాధ్యత కూడా నాకు ఎందుకంటే 2 విషయాలు బాధ్యత ఇది చదువుకోవడం కానీ ఉద్యోగం పొంది లబ్ధి పొందేటువంటి బాధ్యత కాబట్టి బాధ్యతగా తీసుకొని తప్పకుండా చేస్తాను. నిన్న మీటింగ్లో ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమన్నారంటే కూడా చెప్పారు అది ఏదైతే ఆ రకంగా చేస్తున్నారో ఉద్యోగాలు సాధించినటువంటి కానీ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడైతే వీళ్ళకు ఇది ఉద్యమాలు నిర్వర్తిస్తున్నటువంటి వాళ్లకు తమ నెల జీతం కేటాయించాలని చెప్పి కూడా ప్రకటన చేశారు, అంటే పిలుపునిచ్చారు. అయితే నిన్న ఆలోచన లేదు కాబట్టి నాకు ఇప్పుడు ఏంటంటే 27,000 రూపాయలు 12 రూపాయలకి 27 రూపాయలు 27,000 రూపాయలు అది పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్లు ఒకేసారి ఇవ్వలేదు కాబట్టి 3 విడతలు అందజేయడం కోసము జాతీయ అధ్యక్షుల సమక్షంలో అంటే తమ్ముడు చెప్పండి రిలీజ్లో ప్రత్యేకంగా తమ్ముడు కడగండి ఈ సమావేశం ఉద్దేశించి నా 2 నిమిషాలు. నమస్కారాలు. ఉద్యమం నుండి స్టార్ట్ అయిన మందకృష్ణ అన్నగారి ఉద్యమ పోరాట స్ఫూర్తి నేటికి విధిఫలం సాధించింది. దీంతో మనకు మన భావితరాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సారు ఒక 2-3 మంచి ముచ్చలు చెప్పారు. ఒక 40-30 ఏళ్ళ కింద వ్యవస్థ ఎక్కువ కానీ వాళ్ళకి మనకు స్వయంగా మా భార్య నేను ఊళ్ళో స్కూల్ టీచర్ ఉన్నప్పుడు కూడా ఆమె మా తోటి మిత్రులకు మార్లకు పనిపోయింది. ఆమెకు నీళ్లు కనీసం తింటానే నీళ్లు కూడా పోయలేదు. మనకు ఈ కళ్ళ పొత్తున్నా కానీ ఈయన పొత్తు లేకుండా ఉన్న వ్యవస్థ ఎప్పుడు ఉంది. కానీ ఇంటికి వచ్చి నాతో చెప్పేసింది ఒకటి వల్లే మనకు నీళ్ళు పోయలేదు అనే ఫీలింగ్ అలా రేట్స్కి వస్తే నేను కూడా వాళ్ళ ఇంటికి పోయి అడిగాను కూడా నీకు మాకు తెలియదు బిడ్డ అని ఆమె చెప్పింది. వాళ్ళు ప్రతి వారికి ఇలాంటి ఎక్కడికి ఒక్కటి కూడా కాదు. వాళ్ళు ఎక్కడైతే సిటీ అనుకూలించి ఉన్నారో ఆ ప్రాంతం నుండి నగర ఉద్యోగులు వాళ్ళే ఎన్నో పెద్దలు చాలా బాగా చెప్పిండ్రు. వాళ్ళు దాదాపు 50-60 ఏళ్ళ కింద అప్డేట్ అయ్యింది. ఇట్లా అప్డేట్ అయిన కాలం కులవృత్తులు వాళ్ళు ఎప్పుడో వదిలేసింది. మావటీలు మేడకాళ్ళు దాదాపు ఈ శ్మశాన వాటిలో పనిచేయడం అనేది వాళ్ళు వదిలేసి దాదాపు అప్డేట్ అయ్యి ఎడ్యుకేషన్ పెట్టి ముందు బాగా వెళ్ళిపోయింది. అన్న చెప్పినట్టు హాస్టల్లో ఉండకుండా అందరం చదివినాము. చదివి ఆ రిజర్వేషన్ అప్పుడు ఉంది కూడా ఇంత మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే చదువు అనేది మనతోనే వచ్చింది. అది డాక్టర్ అంబేద్కర్ అవకాశం కల్పించిన రిజర్వేషన్ వల్ల వచ్చింది. అందరూ హాస్టల్ చదువుకున్నామే. ఆ విధంగా మన తాత ముత్తాలకు చదివితే లేదు. అది మన వరకు వచ్చింది. మనకు ఉద్యోగాలు ఉన్న 100 మందికి ఒక్కరికి ఉండవచ్చు. కానీ ఇప్పుడు దాదాపుగా చదువుకున్న వాళ్ళకి అందరూ ఉద్యోగస్తులని ఆశిస్తున్నాను. ఆ ప్రతిఫలంగా మరో 2వ అంబేద్కర్ అయిన మన జాతి 2వ ముద్దు బిడ్డ మందకృష్ణ గారి ఘనస్వాగతం పలికి మనం అందరం వెళ్ళి ఆయనకు స్వాగతం పలికి పాలాభిషేకం చేసి ఖచ్చితంగా ముందుకు వస్తాను నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఢిల్లీకి వెళ్ళకుండా అన్న మేము వెళ్తున్నామని అధ్యక్షుల దగ్గరికి వెళ్ళగానే అన్న ఢిల్లీకి ఎందుకంటే వచ్చింది నాకు టికెట్లు బుక్ చేసుకుని డబ్బులు కావాలని అప్పుడే అరేంజ్ చేసింది మన వెంకటేశ్వర. మీరు పోతున్నప్పుడు మీరు మన వాళ్ళు మందకృష్ణ చేసే పోరాటంలో మీరు కూడా ఢిల్లీకి వెళ్తారు కదా, మా వంతు సాయం కానీ టికెట్లు బుక్ చేయించడానికి అందరిని అడగంగానే అక్కడనే అరేంజ్ చేయించిన గొప్ప మనసులో మన వెంకటేశ్వర ధన్యవాదాలు చెప్తున్నాం.
ఉద్యోగ వందనాలు చెప్తున్నాను. కానీ అన్న 30 ఏళ్ళ చిరకాల ఆకాంక్ష మొన్నటికి చేరింది. కానీ మనం అంటే మాదిగా అని చెప్పుకోవడానికి ఆయన చలవని నేను మాదిగా బిడ్డాను చెప్పుకోవడానికి మాత్రం కృష్ణమాదిగా సమానం. కానీ వేరేవాని పార్టీకి అయితే మాత్రం గుంపులుగా పోతారు. దానికంటే మాత్రం అన్న మీటింగ్ ఉన్నదంటే మాత్రం అన్న నువ్వు ఇక్కడ పని అన్నదే మా ఊళ్ళో ఊరిపోతుంది అని మనోళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి ఇకనైనా ఇప్పుడు మనకు 83 వర్గీకరణ సాధించినంత మాత్రాన్ని ఊరుకోవద్దు. అన్న చేస్తాడు మన వంతు కూడా మనం చేస్తూనే ఉండాలి. మనకు అందదాకా చేయాలని నా కోరిక. రేపు అన్న వచ్చే ప్రోగ్రాంకి నాకు కారు ఉన్నదన్న, చిన్నపాటి కారు ఉన్నది. దాంతో కాకుండా ఇంకో 2 కార్లు తీసుకొని నేను అన్న దగ్గరికి వెళ్దామని నా మనస్ఫూర్తిగా జై హింద్. మీ అందరికీ అయితే నా రక్త బంధువులందరికీ ఎందుకంటే మనందరం బంధువులే ఓపెన్ చెప్తున్నాం. మనందరూ ఒక ప్రాంతం నుంచి ఒక ఊరి నుంచి వస్తున్నాం. విడిపోతుంటారు కాబట్టి మనం అందరం దాదాపు బంధువుగా ఉంటాం. రెండోది ఏంటంటే కృష్ణమాదిగా 1994 జూలై 7న ప్రారంభించిన వెంటనే ఇవాళ దాదాపు దేశంలో 10 రాష్ట్రాలలో విస్తరించారు. అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక ఆరోగ్యాలు, అనేక నిందలు. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణమాదిగను భౌతికంగా లేదా అంతమందించాలని కేసీఆర్ కూడా చాలా ప్రయత్నం చేసింది. రకరకాల ఇబ్బందుల నుంచి ఆయన ధైర్యానికి, ఆయనకున్న ఓపిక, ఆయనకున్న సహనానికి, ఆయనకున్నటువంటి అతిపెద్ద పుణ్యకార్యానికి మనం అందరం ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. ఏదని చెప్పాలి. అన్ని కులాల వాళ్ళు అనుకుంటారు అందరూ కృష్ణమాదిగ లాంటి వాడు మా పిల్లలు పుట్టకపోవడం మేము ఆ పిల్లలు తప్పే అనుకుంటారు. అటు పోతేనేమో అంబేద్కర్, ఇటు పోతే కృష్ణమాదిగ. దేశంలోనే తెలంగాణ ఏపీలో కాదు, ఇవాళ దేశంలోనే మన రాష్ట్రంలో ఇవాళ SC/ST యాక్ట్ సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు రాష్ట్రపతి నుంచి కింద వార్డు నెంబర్ దాకా మాలోళ్ళు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలలో కోయలు అందరూ అనేక కులాల్లో. కానీ ఏదో ఒక రకంగా ఒక బంధు పిలిపించడానికైనా బంధు వల్ల ఒకరోజు బంధు అసంపూర్ణ అయింది, అక్కడితో ముగిసిపోయింది. కానీ SC/ST యాక్ట్ పోవడం వల్ల నిజానికి చెప్పాలంటే మన జాతి నిర్వీణమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడంటే ఇప్పుడు మనం మన నాయకత్వం ఇప్పుడు కాబట్టి మన చైతన్యవంతం అయినా ఎక్కడైనా తిరగబడ చైతన్యం వచ్చింది కాబట్టి మనకు పరిస్థితిని అర్థం చేసుకుంటాము. అవసరం తిరగబడుతున్నాం, అవసరం వస్తే ఈ గ్రామం ఆ గ్రామం ఎక్కడెక్కడ మనం ఏదో చేసేసి మనం వాళ్ళని సమస్యను సాల్వ్ చేసుకున్న పరిస్థితికి వచ్చినాం. కానీ పెద్దలు చెప్పినట్టు ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితము ఈ యాక్ట్ లేకపోతే మనము కుక్కల కన్నా, గొర్రెల కన్నా, పండ్ల కన్నా హీనంగా చూసిన పరిస్థితి కావాలి. ఇలాగే చెప్పాలి. ఆ పరిస్థితికి ఏమనంటే వీళ్ళని ముట్టుకుంటే SC/ST యాక్ట్ ఉంటుందని కొంత భయం ఉండేది. ఆ యాక్ట్లో నిధులు అయినప్పుడు ఎవరు మాట్లాడలేదు. వాస్తవం చెప్పాలి. కృష్ణమాదిగ గారు, JB రాజు గారిని, మన రాముల నాయక్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ రాముల నాయకులు, మాలమాలాడు చెన్నయ్య దాదాపు 50 కుల సంఘాలను ఒక కూర్చొని 50 కుల సంఘాలను జేకులను చివరిలో నాయకుల పేరు తీసి వాళ్ళందరినీ మన MRCS రామ్నగర్లో జాతీయ కార్యాలయంలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఈ యాక్ట్ని ఎట్లా కాపాడుతున్నాం అనే దానికి ఒక చిన్న మీటింగ్ పెట్టి దాని తర్వాత లక్కిగాపూర్లో లాడ్జ్లో పెద్ద రూమ్ తీసుకుని ఆఫీస్ పెట్టేసి ఇది తెలంగాణతో పాటు మొత్తం దేశాలంతా విస్తరించాలి. ఈ యాక్ట్ని కాపాడుకోకపోతే SC/ST రేపు మన కూడా ఉండదు. ఇంతనా ఇవాళ SC/ST యాక్ట్ తీసుకుంటే రిజర్వేషన్లు ఎత్తేస్తుంది. రేపు రిజర్వేషన్ అంటే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మనకున్న మన వాటా తీసే పద్ధతి అంచెలన్నీ ఒకటి కొట్టేది ఇంకోటి కొట్టేది వాటిని ప్రమాదమైన సంకేతం అని చెప్పేసి కూర్చొని అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఉద్యమము తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఛత్తీస్గఢ్ దాదాపు 10-15 లక్షల దేశం సగం మొత్తం కృష్ణమాదిగ వెళ్ళి ఫస్ట్ వరంగల్ ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభకు డాక్టర్ అంబేద్కర్ని పిలిచి అమ్మకి అంబేద్కర్ మాట్లాడి పోతే మీరా కుమార్ని పిలిచి అక్కడి నుంచి ఢిల్లీలో ఒక పెద్ద బహిరంగ సభ లక్షలాది మందితో ఒక
కర్ణాన్ని చనిపోవడం జరిగింది. కర్ణాన్ని చనిపోవడం వల్ల పార్లమెంటు రాజ్యసభ రెండు కోర్టుకొని రావడం జరిగింది. అక్కడ ఉన్న మీడియా కానీ అక్కడ మన చదువు రావాల్సిన ప్రతిపక్షాలు లేకపోతే పాలకపక్షాలు కూడా మన మీటింగ్ వస్తాయని చెప్పి మనం అనుకున్నాం. కానీ వాటి పోవడం వల్ల ఇష్టమారిగా మనం ఇక్కడి నుంచి ఢిల్లీ కూడా బాగా ఇబ్బందికరంగా పడుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినాం. రైలు రిజర్వేషన్స్, ఫ్లైట్ రిజర్వేషన్స్, రకరకాల పద్ధతుల్లో మనం అక్కడ చేరినాం. రిజర్వేషన్లను ఒక రోజు ముందు వరకు రిజర్వేషన్లన్నీ పోతాయి. నెక్స్ట్ ఎట్లా అన్నట్టు నాకు నెక్స్ట్ తరంలో ఉందాం. ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, ఢిల్లీకి వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళొద్దు. అంటే నిజంగా చెప్పాలంటే రోడ్ల మీద, పార్కుల దగ్గర, బస్ స్టాండ్ వల్ల, రైల్వే స్టేషన్లో వేలాది మంది పడుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నుండి ఇంకా ఉపవాసం ఉండి కూడా ఢిల్లీలో చేసిన తర్వాత అన్న రాత్రి 12 గంటలకు ముఖ్యమంత్రి కూర్చున్న తర్వాత ఒక మాట చెప్పింది. ఇవాళ పొద్దున 6 గంటలకే మన వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ గుర్తించాలి. 7 గంటలకు మనం దాంట్లో చెప్పినట్టుగా కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 7 గంటలకు పార్లమెంటు, రాజ్యసభ రెండు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, లోక్సభ రాజ్యసభ స్టార్ట్ అవుతాయి కాబట్టి మన దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళంతా ప్రతిపక్ష నాయకులంతా పార్లమెంటుకు వెళ్తారు. కాబట్టి వాళ్ళు 7 గంటలకు మన సభకు వస్తారంటే నేను రాత్రి 12-1 గంట నుంచే ఏ పార్కులో అంటే జిల్లాల నుంచి వచ్చిన టీంలు వరంగల్ నుంచి ఎవరు వచ్చిండ్రు, మెదక్ నుంచి ఎవరు వచ్చిండ్రు, మేడ్చల్ నుంచి ఎవరెవరు ఒక 10, 20, 30, 50 మంది అక్కడ ఉండే మొత్తం వెచ్చి ఎవరు డ్రెస్ చేయకుండా కనుక మొహం కడగకుండా నీళ్లు సమాధి గారి స్వాగత ర్యాలీని వర్ధిల్లాలి. మాదిగ మరియు ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి. ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల ఐక్యత. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ.